గత 20 సంవత్సరాలుగా తమ కుటుంబం ప్రజాసేవకే అంకితమైందని బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు. ప్రజా సమస్యలు తెలిసినా ప్రజల కోసం పాటుపడే తన సతీమణి పిల్లి సత్యవతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 8వ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లి సత్యవతి తరపున బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ బుధవారం డివిజన్ పరిధిలోని లూయిస్ నగర్, శాంతినగర్, ద్వారకానగర్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పిల్లి సత్యవతి రామరాజు యాదవ్కు అక్కడి మహిళలు, యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి స్వచ్ఛందంగా తరలివచ్చి ఇంటింటి ప్రచారంలో పాల్గొని పిల్లి సత్యవతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ, గతంలో తనతో పాటు తన సతీమణిని కౌన్సిలర్గా ప్రజలు గెలిపించడం జరిగిందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటి వరకు ప్రజాసేవలో నిమగ్నమై అంకితభావంతో పనిచేస్తున్నామని చెప్పారు. గత 20 సంవత్సరాలుగా తమ కుటుంబం ప్రజాసేవకే అంకితమైందని, నల్గొండ కార్పొరేషన్ కావడంతో కేంద్ర నిధులతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. 8వ డివిజన్ను సమగ్ర అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ డివిజన్లో పోటీ చేయడం జరుగుతుందని, ప్రజాసేవలో ఉన్న తమను ప్రజలు ఆశీర్వదించి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లి సత్యవతి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాగిళ్ల యాదయ్య, బొడ్డుపల్లి రవి, ఓంప్రసాద్, తంగిళ్ల విక్రమ్ రెడ్డి, భరత్, ప్రభాకర్, వెంకట్రెడ్డి, పోతపాక సాంబయ్య, పోలేపల్లి వెంకన్న, శ్రీను, రమేష్, ప్రసాద్, రాజశేఖర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 8వ డివిజన్లో పిల్లి సత్యవతి గారిని గెలుపు కోసము గడప గడపకి వెళ్ళి బొట్టు పెట్టి ఓటు అడగడం జరుగుతుంది. మహిళలు పెద్ద ఎత్తున వార్డులో ఉన్నటువంటి మహిళలు మొత్తం కూడా సత్యవతి గారి వెంట నడుస్తున్నారు. ముఖ్యంగా 27వ వార్డు గతంలో మున్సిపాలిటీ 27వ వార్డు కౌన్సిలర్ కూడా తను సేవలు అందించింది. తర్వాత 8వ వార్డు కౌన్సిలర్గా నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత 8వ డివిజను బీసీ మహిళకైనందుకు ఈరోజు ఈ వార్డు ప్రజలందరూ కూడా సత్యవతి అయితేనే ఆ కౌన్సిల్లోకి కార్పొరేషన్లోకి కౌన్సిల్కి వెళ్ళి ఈ వార్డు ప్రజల మీద సమస్యల మీద పోరాడగలుగుతుంది. అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారతే లక్ష్యంగా ఏదైతే నగరపాలక సంస్థలు ఈ నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ 48 డివిజన్లు ఈ నల్లగొండ అభివృద్ధి చెందాలంటే, ప్రత్యేక నిధులు రావాలంటే ఈ నల్లగొండ ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ పక్షాలను నిలబడ్డటువంటి అభ్యర్థులను గెలిపించాల్సిన కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా 20 సంవత్సరాలు 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా అధికారంలోకి మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చే ముందు ప్రజలకి 6 గ్యారంటీలతోని 420 మోసపూరిత వాగ్దానాలు చేసి ఇవాళ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా ప్రతి మహిళ అకౌంట్లో 25,000 రూపాయలు ఇస్తాడు. ఇవాళ హామీ ఎక్కడ పోయింది? ఇవాళ 1,00,000 రూపాయలు కాదు, తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఇవాళ తులం బంగారం ధర పెరిగిందని చెప్పేసి మాట తప్పుతున్నాడు. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు, బాలికలకు స్కూటీ ఇస్తా అని చెప్పేసి ఇలాంటి వాగ్దానాలు చేసి అందరికీ కూడా మోసం చేసి కేవలం ఉచిత బస్సు పేరు తప్ప ఈరోజు ఏది కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఓటర్ మహాశయులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి ముఖ్యంగా 8వ వార్డు డివిజన్ అభ్యర్థిగా సత్యవతిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన కోరుతా ఉన్నాను. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 8వ డివిజన్ కార్పొరేటర్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా వార్డు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరోసారి నన్ను గెలిపించుకోమని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.